ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇక అయితే శ్రావణ మాసం అనేది అయితే స్టార్ట్ అవుతూ ఉంది కదా. సో శ్రావణ మాసంలో మనం అందరికీ వాయినాలు అది ఇస్తూ ఉంటాం కదా. వాయినాలు ఇచ్చేటప్పుడు అందులో ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఇస్తూ ఉంటాం కదా. సో వాటిని మనం డైరెక్ట్గా ఇలా బ్లౌజ్ పీస్లా కాకుండా ఏదైనా ఒక క్లౌజ్ ఒక బ్యాగ్ టైప్లో కానీ లేదా ఏదైనా పౌచ్ లాగా అట్లా చేసి ఇచ్చామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. సో దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే మా ఫ్రెండ్ అంజనా థాట్స్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్లో అయితే ఒక వీడియో అయితే చేసింది నేను దాన్ని చూసి ఈరోజు అయితే తను చేసినట్టు నేను ట్రై చేస్తాను అని చెప్పాను. తను ఒక షూర్గా చేసి వీడియో చేసి పెట్టమని అయితే చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఆ వీడియోని అయితే రీక్రియేట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో ఫస్ట్ అయితే మనకి దీనికి కావాల్సినవి అయితే మనం బ్లౌజ్ పీస్ అండ్ అలానే ఇలా డబుల్ సైడెడ్ ఉన్న టేప్ కానీ లేదా ఇలా పిన్ కానీ కావాలి. అంతే సింపుల్, ఇంకేం అక్కర్లేదు. ఇంకా దానిలో వచ్చేసి మనం పెడతా ఉంటాం కదా, ఏమేమి పెడతాము దానిలో వచ్చేసి పసుపు కుంకుమ. నేను ఇలాంటి బాక్స్ లీఫ్లో వచ్చేసి పసుపు కుంకుమ ఉంటాయి కదా, ఇవి కూడా అయితే ఆన్లైన్లో దొరుకుతున్నాయి మనకి. ఇది వచ్చేసి ప్రైస్ ఐ థింక్ 10 రూపీస్ అట్లా పడుతుంది పర్ పీస్. నేనైతే అవి ఒకటి తీసుకున్నాను. ఇంకా అందులో ఓ తాంబూలంలో అయితే ఆకులు ఉంటాయి కదా, ఆకులు అలాగే లేదా ఒక్కలు కానీ ఇలా ఒక్కసారి పొట్లం కానీ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అయితే వీటన్నిటితో కలిపి క్లచ్ బ్యాగ్ అనేది ఎలా బ్లౌజ్ పీస్తో క్లచ్ బ్యాగ్ అనేది ఎలా చేస్తామో ఈ వీడియోలో చూసేద్దాం. ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో. అలాగే మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ముందుగా అయితే మనం ఇలా ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటాం కదండి. ముందుగా దాన్ని అయితే మడతలు అయితే ఓపెన్ చేసేసుకొని ఈ స్క్వేర్ షేప్లో అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే బ్లౌజ్ పీస్ అనేది అయితే లోపలికే ఫోల్డింగ్ అనేది అయితే లోపలికే వస్తుంది. ఇంకా అలా కాకుండా మనం నార్మల్ బ్లౌజ్ పీస్ లాగా కొంచెం స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసేసుకొని 2 ఎడ్జెస్ని ఒక సైడ్కి 2 ఎడ్జెస్ని ఒక సైడ్కి అయితే తీసుకొచ్చేసేయాలి. ఇలా చూపించాను కదా వీడియోలో, ఇలా 2 ఎడ్జెస్కి ఒక సైడ్ 2 ఎడ్జెస్ ఇటు సైడ్ కూడా 2 ఎడ్జెస్ అలా తీసుకొనేసి వాటి రెండింటిని అటాచ్ చేసేసి ఒక క్లౌజ్ టైప్లో లాగా అయితే వస్తుంది. అంతే. దీన్ని యూజ్ చేయడానికైతే పిన్ కానీ లేదా డబల్ సైడెడ్ టేప్ కానీ లేదా సెలో టేప్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే డబల్ సైడెడ్ టేప్ అయితే తీసుకున్నాను. ఇంక ఇలా ఒక బ్యాంగిల్ పెట్టేసేసి ఇంకా అక్కడ డబుల్ సైడెడ్ టేప్ పెట్టేసేసి మనం అంటించేసుకున్నామంటే మనకు అలానే ఉండిపోతుంది. ఇంకా అలాగే ఇంకో సైడ్ కూడా అలానే చేసేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అనేది అవన్నీ మన క్వాంటిటీ అనేది అయితే నేను ఇది జస్ట్ మీకు ఒక ఆలోచనలాగా ఉంటుందని మాత్రమే చూపిస్తున్నాను. దాన్ని మన ఎవరి ఇంట్రెస్ట్ వచ్చిన వాటి వాళ్ళని అయితే అరేంజ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే చూసారు కదా ఒక క్లౌజ్ టైప్లో అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి పసుపు అక్షర పట్లం తాంబూలం అవన్నీ ఇవ్వాలి అనుకుంటే ఇంక ఇలా పెట్టించేసి ఇవ్వచ్చు, లేదంటే ఇలా అటాచ్ చేసి కూడా ఇవ్వచ్చు. నేను ఇది జస్ట్ ఒక వీడియో పర్పస్గా ఒక ఐడియా లాగా అయితే మీకు ఉంటుంది అని చెప్పేసి చూపించేస్తున్నాను. చూసారు కదండి ఎంత క్యూట్గా క్లౌచ్ బ్యాగ్ అనేది లాగైతే రెడీ అయిపోయిందో. చాలా క్యూట్గా అయితే ఉంది చూడడానికి. ఇంకా అలానే వచ్చేసి ఇంకొక మోడల్ వచ్చేసి పాకెట్ స్టైల్లో కూడా ఫోల్డ్ చేసి అయితే చూపించేద్దాము. ఇప్పుడు వచ్చేసి ముందుగా ఇలాగే ఒక బ్లౌజ్ పీస్ తీసేసుకొని దాన్ని కూడా స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసేసుకుంటాము. స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఒక సైడు 4 ప్లీట్స్ లాగా అయితే వస్తాయి కదా. ఇట్లా వాటిని ఒక్కొక్కటిగా ఎడ్జ్కి కాకుండా ఇలా మధ్యలోకి అయితే కొంచెంగా లీవ్ చేసి కొంచెం వదిలిపెట్టేసి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో, అలానే ఫోల్డ్ చేసేసుకోవాలి. అలా 3 పాకెట్స్ లాగా అయితే వస్తాయి కాబట్టి 3 ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంకా దాన్ని ఇట్లా నార్మల్గా క్లోజ్ చేసేసుకొని ఇంకొక ఫోల్డ్లోకి అయితే ఇంకొక ఫోల్డ్ని అయితే దాని లోపలికైతే ఇన్సర్ట్ చేసేసామంటే మనకైతే ఊడిపోకుండా అయితే ఉంటుంది. చూసారు కదా చాలా క్యూట్గా అయితే వచ్చేస్తుంది. అంతేనండి, చేయడం చాలా ఈజీ, అలాగే టైం కూడా చాలా త్వరగా అయితే అయిపోతుంది. చూసారు కదా ఇక్కడైతే మనకి 3 పాకెట్స్ అనేది అయితే వచ్చేసాయి. ఇంక మనం ఏదైతే ఇవ్వాలి అనుకుంటామో వాటిని ఆ పాకెట్లలో ఇన్సర్ట్ చేసేసి అయితే మనం ఇచ్చేసుకోవచ్చు. అది చూడడానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ పీస్ ఇచ్చినట్టు కాకుండా కొంచెం ట్రెండీగా అయితే ఉంటుంది. చూసారు కదా చాలా ఈజీగా అయితే చేసేసాం. ఇంకా ఇలా ఇది వచ్చేసి సెకండ్ మోడల్. ఇంకొక మోడల్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ బ్యాగ్ టైప్లో అయితే చేసాము. ఇది కూడా చేయడం అయితే చాలా ఈజీ. దీనికి సంబంధించిన వీడియో కూడా మా ఫ్రెండ్ ఛానల్లో అయితే అంజనా థాట్స్ అండ్ బ్లాగ్స్లో అయితే అమ్మ ఇంకొక వెరైటీ కూడా చూపించింది. కానీ నాకు అదైతే అంతగా రాలేదు, నాకు చేయడానికి కుదరలేదు. అందుకోసం అయితే నాకు నేను రాలేదు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అది కూడా చూడండి. ఆ ఛానల్ కూడా అందులో ఆల్రెడీ 600 వీడియోస్ దాకా అయితే ఉన్నాయి. దాని ఒకసారి చూసి మీకు కానీ నచ్చినట్టయితే ఆ వీడియోని కూడా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ని అయితే ఇలా
చిన్న చిన్న ఫోల్డింగ్స్ లాగా చేసేసుకొని మొత్తాన్ని ఒకటిలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. మధ్యలోకి ఇలా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ 4 ఫోల్డింగ్స్ అయితే వస్తాయి. ఇంక దీన్ని వచ్చేసి ఇలా ఒక బ్యాంగిల్ని లోపల వైపుకి ఇన్సర్ట్ చేసేసి అటు సైడ్ నుంచి కూడా ఇంకొకటి ఇన్సర్ట్ చేసేసి రెండింటిని కలిపి అటాచ్ చేసి పిన్నులా కానీ లేదా ఇక్కడ డబుల్ సైడెడ్ టేప్ కానీ పెట్టుకోవాలి. నేను ఫస్ట్ పిన్ను పెట్టి ట్రై చేశాను, కానీ అది వర్క్ అవ్వలేదు. అందుకోసం అయితే మళ్ళీ డబుల్ సైడెడ్ టేప్ పెట్టేసి అయితే అటాచ్ చేసేసాను. చూసారు కదా, ఇంకా అట్లా సింపుల్గా 2 సెల్లో టేపులు కానీ లేదా డబుల్ సైడెడ్ టేప్ కానీ అంటించేసేస్తే చూసారు కదా క్లౌచ్ లాగా అయితే చాలా బాగుంది. మా పాపకైతే ఈ క్లౌచ్ మోడల్లో బ్యాగ్ అయితే భలే నచ్చింది. తన హ్యాండ్ బ్యాగ్ అంటూ చాలాసేపు అయితే దాంతో ఆడుకుంది. అంతేనండి, సింపుల్. చూసారు కదండి బ్లౌజ్ పీస్తో 3 ఫోల్డింగ్స్ అనేది అయితే ఎలా చేసేసుకోవాలో. అలాగే వీటిల్లో మీకు ఏ మోడల్ అయితే నచ్చిందో ఒకసారి నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇంకా అలాగే ఇంకా వచ్చే శుక్రవారం తోట అయితే మీరు అందరూ మీ ఇళ్ళ పక్కల మీ ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ రిలేటివ్స్తో కలిసి మీ శ్రావణ శుక్రవారం అనేది చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.